ప్రియులారా, ప్రేమ చల్లారిపోకూడదు. ప్రేమలు చల్లారితే కుటుంబాలు నిలబడవు. మళ్ళీ చెప్తున్నాను, ప్రేమలు చల్లారితే భార్యాభర్తల మధ్య ప్రేమలు చల్లారితే భార్యాభర్తల మధ్య బంధం ఉండదు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య ప్రేమలు చల్లారిపోతే తల్లిదండ్రులు ఒకవైపు, పిల్లలు మరొక వైపు వెళ్ళిపోతారు. అలా సంఘంలో ప్రేమలు చల్లారిపోతే ఈరోజు సంఘాలను చూస్తుంటే కూడా చాలా బాధ వేస్తుంటది, చాలా బాధ కలుగుతుంటది. ఏంటి సంఘంలో మాట్లాడుకోవాల్సిన మాటలు ఇవి, సంఘంలో జరగవలసిన కార్యక్రమాలు ఇవి, సంఘంలో రాజకీయాల, ఈ యాజకత్వం జరగవలసిన చోట రాజకీయాలు ఏంటండి సంఘంలో? సంఘం అంటే దేవుని ఆలయం అన్న ఆ స్పృహ, ఆ జ్ఞానం నిజంగా ఒకవేళ ఉంటే ఆ సంఘంలో అల్లర్ల, సంఘంలో కక్షల, సంఘంలో గొడవల, సంఘంలో చీలికల, సంఘంలో విభేదాల అసలు ఎక్కడుంటాయండి? ఇవన్నీ ఉండవు. ఇలాంటివి సంఘాలలో చోటు చేసుకుంటాను ఒకటే కారణం, ప్రేమలు చల్లారిపోయాయి. ప్రేమలు చల్లారిపోయాయి. ఈ రోజు ఇతర సేవకులకు పట్టడం లేదు, ఇతర విశ్వాసులకు పడటం లేదు. రెండు కుటుంబాల మధ్య ప్రేమలు లేవు. ఈ రోజు ఈ ప్రేమలు చల్లారకూడదు. మన అంతం వరకు లేదా ప్రభు వచ్చే వరకు చల్లారకూడదంటే ఒకటే, ఎప్పుడూ మండించేది వాక్యం.